మరణాత జీవాహారమును ఈ అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మీకు మా ప్రేమపూర్వక ఆహ్వానము తెలుపుచూ ఉన్నాము. ఈ కార్యక్రమమును బట్టి మీరు దీవింపబడుచు ఉన్నారని, మీ అనుదిన విశ్వాస ప్రయాణము బాగుగా సాగుచున్నదని మేము నమ్ముచూ ఉన్నాము. One of the things that we were called to do in our journey of faith, మన విశ్వాస ప్రయాణములో మనం అందుకున్న పిలుపులలో ఒక పిలుపు దేవుని నీడలో దాగి ఉన్నట్టు కొరకు మనము పిలువబడ్డాము. We were called to hide in the shadow of God. దేవుని యొక్క వాక్యములో మనము చూసినప్పుడు there are many tall figures, గొప్ప గొప్ప వ్యక్తులను మనము చూస్తూ ఉన్నాం, ప్రధానమైన వ్యక్తులను మనము చూస్తూ ఉన్నాం. పాత నిబంధనలో ఇట్టి స్థానమును కలిగిన వారిలో ఒకరు దావీదు మనము చూచినప్పుడు ఇశ్రాయేలు దేశములో ఈజ్ అ కీ ఫిగర్, ఒక ప్రధానమైన వ్యక్తి అయి ఉన్నాడు. నాటి నుండి నేటి వరకు కూడా దావీదు యొక్క స్థానము బహు ప్రత్యేకమైనది. ఆ దావీదు 91వ కీర్తనలో మనము చూచినప్పుడు అక్కడ వ్రాయబడి ఉన్న మాటను మనము చూచినట్లయితే, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. The one who hide in the shadow of God. The one who reached the mighty fortress called God. మహోన్నతుడైన దేవుని ఆశ్రయించుచున్నవాడే ఆశ్రయించుచు చేయుచున్న పని ఏమిటి అంటే, హీస్ హైడింగ్ ఇన్ ద షాడో ఆఫ్ గాడ్. ఈ నీడలో విశ్రమించుట, ఈ నీడలోనికి చేరుకుని ఆదరణ పొందుట, ఈ నీడ యందు నిలిచి ఉండి దాగుకొనుట, ఇందులో కొన్ని మర్మమైన విషయములు దాగుని ఉన్నవి. అందులో 3 సూత్రములను మీ ముందు ఉంచువలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. దావీదు బలవంతుడయ్యున్నను, జ్ఞానవంతుడయ్యున్నను కూడా అయినను, why did he choose to hide in the shadow of God? దేవుని నీడలో ఎందుకు దాగుని ఉన్నాడు? He knew that he is weak. He had life experiences that have pointed towards his weakness. తన బలహీనతలు ఏవై ఉన్నవో తన జీవిత ప్రయాణము దావీదుకు గుర్తు చేయగా, దేవుడు ఎంతటి బలవంతుడై ఉన్నాడో, బలమైన ఆశ్రయ దుర్గమై ఉన్నాడో దాన్ని గుర్తెరిగి దేవుని నీడలో దాగుకొనుటకు దావీదు ఇష్టపడ్డాడు. ఈ వచనమును ఆధారము చేసుకుని నువ్వు ప్రప్రథముగా గ్రహింపవలసిన సత్యం ఏమిటి అంటే, you need to know that, you need to acknowledge the fact that the God in whose shadow you're hiding is a powerful God. ఏ దేవుని నీడలో నీవు దాగుకొనుచు ఉన్నావో ఆ దేవుడు బలవంతుడని నీవు గుర్తించాలి. ఆ దేవుని నీడలో నీవు దాగుకొనుచు ఉన్నప్పుడు your God is bigger than you. Sometimes the biggest problem that we have in our life is the biggest image that we have of ourselves. మనలను మనము గొప్పగా ఎంచుకొని బలవంతులుగా భావించి సర్వ సామర్థ్యత నింపబడిన వారుగా తలంచి we actually ruin our life. మన జీవితమును పాడు చేసుకొనుచున్న వారమై ఉన్నాము. కానీ దావీదు అంటూ ఉన్నాడు, I will come into submission unto you, Lord. నీ దగ్గరికి నేను వస్తూ ఉన్నాను, నన్ను నీకు అప్పచెప్పుకొనొచ్చు ఉన్నాను. I will hide myself to an extent that I will consider you alone to be that mighty fortress. నీవు మాత్రమే బలమైన దేవుడు అని విశ్వసించి నన్ను నీలో దాచుకుంటానని తెలియచెప్పుచు, రెండవదిగా ఆ నీడలో దాగుకుని ఉండుటలో రెండవ సూత్రం ఏమిటి అంటే, ఐ విల్ రిమైన్ ఇన్సెపరబుల్ ఫ్రమ్ యూ. నీ నుండి వేరు చేయబడకుండా నీలోనే నేను దాగుకుంటాను. when a person moves, his shadow moves. ఒక వ్యక్తి కదిలినప్పుడు వాని నీడ కదులుతూ ఉంటుంది. ఒకవేళ దావీదు దేవుడు నడిచిన చోట్లల్లా తన నీడలో ఉండి ఉండవలనంటే దావీదు ఎంతగా దేవునికి అతకబడవలసి ఉన్నది అనగా, దేవుని నుండి ఏ కారణము చేతైనను కూడా వేరు కాకుండా నిమిత్తమో అతడు అంత సమీపముగా దేవుని యందు నిలిచి ఉండి దేవునిని ఆనుకొనవలసిన వాడై ఉన్నాడు. ఆ నీడలో విశ్రమించువాడై ఉన్న దావీదే అంటూ ఉన్నాడు, ఐ విల్ స్టాండ్ సో క్లోజ్ టు గాడ్. దేవునికి నేను ఎంత సమీపముగా నిలిచి ఉంటానంటే, టు ద పాయింట్ దట్ ఐ విల్ నెవర్ బీ సెపరేటెడ్ ఫ్రమ్ గాడ్. అది రెండవ సూత్రము. ప్రప్రథముగా దేవుడు గనుడని బలవంతుడని నీవు గుర్తించచ్చు ఉన్నావు. 2, దేవుని నీడలో దాగుకుని దేవుని నుండి వేరు కాబడుటకు అయిష్టతను నీవు కనబరిచి దేవుని ఆనుకుని దేవుని అతుకుని నీవు జీవిస్తూ ఉన్నావు. 3వదిగా నీవు చూచినప్పుడు దేవుని నీడలో నిత్యము నీవు నిలిచి ఉన్నటలో యువర్ చూసింగ్ గాడ్ యాజ్ యువర్ కంపానియన్. నీ సహవాసము కొరకు
నీ జీవిత ప్రయాణములో దేవునితో పాటు దేవుని ప్రతి అడుగులో నీ అడుగు వేసి నడుచుచూ ఉండగా దేవుడు నీకేమై ఉన్నాడు అంటే దేవుడు నీకు సహవాసి అయ్యాడు. It is a beautiful thing to hide in the shadow of God because you make God as your companion. As much as you chose him to be the mighty fortress, a powerful God with whom you never want to be separated, you indeed have chosen to be one with him. You have chosen to be in fellowship with him, for he is truly your companion. నిజముగా దేవుడు నీ సహవాసి అయి ఉన్నాడు. ఆయన నీడలో దాగుకున్నట్టును బట్టి దేవుని సహవాసమును నీవు పొందుకొనొచ్చు. నా ఆఖరిగా నీవు దేవుని నీడలో దాగుకుని ఉన్నట్టును బట్టి యూఆర్ రైజింగ్ యువర్ ఐడెంటిటీ అండ్ యూఆర్ టేకింగ్ ది ఐడెంటిటీ ఆఫ్ యువర్ గాడ్. నీడలో దాగుకుని ఉన్నప్పుడు నీ రూపము నీకు అగుపించదు, నీ రూపము మరొకరికి అగుపించదు. What has been seen outwardly is the shadow of the other. And when you have chosen to stand in the shadow of God, you have chosen the identity of God. దేవుని గుర్తింపును నీవు కోరుకున్నావు. What a beautiful thing it is. So this morning I'm giving you a call. ఈ ఉదయకాల సమయమందు మీకు ఆహ్వానము పలుకుచూ ఉన్నాను. Will you come and hide in the shadow of God? దేవుని యొద్దకు వచ్చి దేవుని నీడలో నీవు దాగుకుని ఉంటావా? I did. I always want to. నేను నిత్యము ఆయన నీడలో దాగుని ఉండవలనని నా ఆశయున్నదే. Let this be our desire. Come, hide in the shadow of God. ప్రభువా, నీ నీడలో దాగుకొనులాగున తండ్రి అట్టి ప్రేరణను మాకు ఇమ్ము. నీ నీడలో దాగుకొని నీవు బలవంతుడు అయిన దేవుడువని, నీ నుండి తండ్రి ఏ కారణము చేతైనను కూడా మేము ఎన్నడూ కూడా వేరు కాబడమని లోకమునకు తెలియచెప్పుచునే తండ్రి నేను సహవాసిగా కలిగి ఉండి నీ గుర్తింపునే మా గుర్తింపుగా తండ్రి మేము లోకమునకు సాక్ష్యమిచ్చులాగున హెల్ప్ us to come and hide in your shadow. నీ నీడలోనికి వచ్చి దాగుకొనుటకు మాకు సహాయం చేయము. We thank thee, O Lord, for this great privilege. ఈ ఆధిక్యతను బట్టి నిన్ను వందిస్తూ help us to have an experience as such. ఇటు అనుభవమును మైలారుకు అనుగ్రహింప చేయమని ప్రాణనాథుడైన క్రీస్తు పేర ప్రార్థించుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి.